అరుణాచల మహత్యము 30వ అధ్యాయం ప్రారంభం. సూత మహర్షి ఋషులకు తరువాతి కథను ఇలా వివరింపసాగాడు. మార్కండేయుడు నందీశ్వరునితో, స్వామి, మీ నుండి వినవలసినదంతా విన్నాము. మునులు నేను ఇప్పుడు గౌరీదేవి తపస్సు చేసిన విధానమును తెలియగోరుచున్నాము అని కోరగా నందీశ్వరుడు ఇలా పలికాడు. నేను తెలుసుకున్నది మీకు చెబుతాను. పూర్వము దక్షపుత్రిక అయిన సతీదేవి శివుని వివాహము చేసుకున్న సంగతి మీకు తెలుసు. తండ్రి చేసిన శివద్రోహమునకు ఆమె దుఃఖించి రోషముతో ఆమె యోగాగ్నిలో శరీరమును దగ్ధమనర్చుకున్న విషయము శివాజ్ఞచే వీరభద్రుడు దక్ష యజ్ఞమును ధ్వంసము చేయుట, దక్షుని శిరమును ఖండించుట, దేవతలందరినీ శిక్షించుట, అతిథి మొదలై దేవతా స్త్రీలను అవమానించుట, సూర్యుని దంతములను ఓడగొట్టుట, అగ్ని చెయ్యిని విరగ్గొట్టుట మొదలైన గాథలన్నీ మీరు విన్నవే. ఆ తరువాత సతీదేవి మేనక హిమవంతులకు పుత్రికయ్యి జన్మించి ఉమా పార్వతి అనే పేర్లతో ప్రసిద్ధి చెందింది. సతీ వియోగంతో శివుడు స్థానువనము తపోనిష్టలో ఉన్నాడు. కొంతకాలం ఇలా గడువగా హిమవంతుడు తన పుత్రికను శివుని పరిచర్యకై నియమించాడు. మహాసౌందర్యవతి అయిన పార్వతి శివపరిచర్య చేసుకున్న అవకాశం పురస్కరించుకొని మన్మధుడు శివునిపై పుష్పబాణములు ప్రయోగించడానికి ప్రయత్నించాడు. అది శివునికి కోపకారకమై తన 3వ కంటి నుండి ఉద్భవించిన అగ్నితో మన్మధుడిని దహింపజేశాడు. జితేంద్రుడైన శివుడు ఎవరినూ కనుగొనలేని ప్రదేశమునకు వెళ్ళాడు. ఆ శివుని ప్రసన్నును చేసుటకు పార్వతీదేవి గౌరీ శిఖరమున వెళ్ళి తపస్సు చేయసాగింది. కొంతకాలమునకు శివుడు ప్రసన్నుడై ఆమెను స్వీకరించాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ పరమానందంతో రమించుచూ ఉండగా వైదవ్య దుఃఖముతో కుమిలిపోతున్న రతీదేవి పార్వతీదేవిని తన పతి ప్రాణాలకై ప్రార్థించింది. ఆమె దుఃఖమును చూసి జాలి చెంది పార్వతి మన్మధుణ్ణి సజీవునిగా చేసినది. హిమవంతుని ప్రార్థనపై పార్వతీ పరమేశ్వరులు హిమవంతుని భవనములో ఆనందంగా ఉన్నారు. ఆ కాలంలో శుభనిభుంజులనే దైత్యులు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి తమకు ఏ పురుషుని వలన కూడా మరణము లేకుండా వరమును పొందారు. ఆ విషయము తెలుసుకున్న దేవతలు బ్రహ్మ విష్ణువులతో కలిసి శివుని వద్దకు వెళ్లి శరణు వేడారు. మహేశ్వరుడు వానికి అభయమిచ్చి శుభప్రదమైన కాలము వచ్చి వరకు నిరీక్షింపమని చెప్పారు. దేవతలను ఇలా పంపివేసి పార్వతీపది యథాపూర్వకంగా పార్వతితో విహరింపసాగాడు. ఒకనాడు పార్వతిని చూసి ప్రేమగా శివుడు ఓ కాళీ అని పిలిచాడు. అప్పుడు పార్వతి శివుని ప్రీతి కొరకు తన నల్లని చర్మమును తక్షమే విసర్జించింది. అది అలా ఆమె స్వేచ్ఛగా విసర్జించిన చర్మము నేలపై పడిన స్థలం మహాకాశి అని క్షేత్రమైనది. ఆ క్షేత్రం మహోన్నత క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆ నల్లని చర్మము కౌశికి అనే పేరుతో వింధ్య పర్వతములో తపస్సు చేయుచున్నది. ఆమె శుంభ నిశుంభులను రాక్షసులను హతమార్చింది. గౌరీ శిఖరములో తపస్సు చేస్తున్న గౌరి ధవలవర్ణము తెల్లని రంగును పొంది శివుని ప్రియుడిని గొలిపి గౌరి తెల్లని రంగు కలది అని ప్రసిద్ధి చెందింది. గౌరి కాలక్రమంలో గర్భము ధరించి గజానన షడానన వినాయక సుబ్రహ్మణ్య కుమారులను కన్నది. ఆగమవేత్తలు ఆ బిడ్డలను బ్రహ్మ విష్ణువులే వారి పూర్వ అపరాధములు శుద్ధి కొరకు గౌరీ గర్భములోకి జన్మించారు అని చెబుతారు. ఆ బిడ్డల తల్లిదండ్రులు ప్రేమలో పెరుగుతూ పరస్పరం ప్రేమగా ఉన్నారు. పార్వతీ పరమేశ్వరులు ఒకప్పుడు వీణానాదముతో మరొకప్పుడు చిత్రలేఖములతో పొద్దుపుచ్చుతున్నారు. ఒకరినొకరు అలంకరించుకుంటూ విద్యా సల్లాపాలు ఆడుకుంటూ విచిత్ర వస్తువులతో ఆడుకుంటూ లోక వృత్తాంతములు చెప్పుకుంటూ విహరిస్తున్నారు. ఒకసారి జలములోన ఈదుచు, ఒకసారి పుష్పములను కోయిచు అనేక విధములైన ఆటలతో అనురాగం ప్రేమ సముద్రములో ఊగుచు హాయిగా ఉన్నారు. వారు మేనకాదేవి చేత పూజింపబడుచు మైనానుకుని చేత అర్చించబడుతూ మేనకా హిమవంతులకు వినోదం చేకూర్చుతున్నారు. గీత నృత్యములలోని దానలీలలో పాచికలాడుతూ పార్వతీ పరమేశ్వరులు ఆటలు ఆడుచున్నారు. ఒకసారి పార్వతి జోదములో శివుణ్ణి ఓడించి ఆయన ఒడిలో కూర్చొని శివుని శిరస్సుపైనున్న చంద్రరేఖను తన చెవిపోగుగా అలంకారంగా ధరించింది. సకల చరాచరములు తల్లిదండ్రులైన ఆది దంపతులు మేరు పర్వతముపై క్రీడలతో వినోదించసాగారు. అరుణాచల మహత్యము 30వ అధ్యాయం ప్రారంభం. సూత మహర్షి ఋషులకు తరువాతి కథను ఇలా వివరింపసాగాడు.
మార్కండేయుడు నందీశ్వరునితో, స్వామి, మీ నుండి వినవలసినదంతా విన్నాము. మునులు నేను ఇప్పుడు గౌరీదేవి తపస్సు చేసిన విధానమును తెలియగోరుచున్నాము అని కోరగా నందీశ్వరుడు ఇలా పలికాడు. నేను తెలుసుకున్నది మీకు చెబుతాను. పూర్వము దక్షపుత్రిక అయిన సతీదేవి శివుని వివాహము చేసుకున్న సంగతి మీకు తెలుసు. తండ్రి చేసిన శివద్రోహమునకు ఆమె దుఃఖించి రోషముతో ఆమె యోగాగ్నిలో శరీరమును దగ్ధమనర్చుకున్న విషయము శివాజ్ఞచే వీరభద్రుడు దక్ష యజ్ఞమును ధ్వంసము చేయుట, దక్షుని శిరమును ఖండించుట, దేవతలందరినీ శిక్షించుట, అతిథి మొదలై దేవతా స్త్రీలను అవమానించుట, సూర్యుని దంతములను ఓడగొట్టుట, అగ్ని చెయ్యిని విరగ్గొట్టుట మొదలైన గాథలన్నీ మీరు విన్నవే. ఆ తరువాత సతీదేవి మేనక హిమవంతులకు పుత్రికయ్యి జన్మించి ఉమా పార్వతి అనే పేర్లతో ప్రసిద్ధి చెందింది. సతీ వియోగంతో శివుడు స్థానువనము తపోనిష్టలో ఉన్నాడు. కొంతకాలం ఇలా గడువగా హిమవంతుడు తన పుత్రికను శివుని పరిచర్యకై నియమించాడు. మహా సౌందర్యవతి అయిన పార్వతి శివపరిచర్య చేసుకున్న అవకాశం పురస్కరించుకొని మన్మధుడు శివునిపై పుష్పబాణములు ప్రయోగించడానికి ప్రయత్నించాడు. అది శివునికి కోపకారకమై తన 3వ కంటి నుండి ఉద్భవించిన అగ్నితో మన్మధుడిని దహింపజేశాడు. జితేంద్రుడైన శివుడు ఎవరినూ కనుగొనలేని ప్రదేశమునకు వెళ్ళాడు. ఆ శివుని ప్రసన్నును చేసుటకు పార్వతీదేవి గౌరీ శిఖరమున వెళ్ళి తపస్సు చేయసాగింది. కొంతకాలమునకు శివుడు ప్రసన్నుడై ఆమెను స్వీకరించాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ పరమానందంతో రమించుచూ ఉండగా వైదవ్య దుఃఖముతో కుమిలిపోతున్న రతీదేవి పార్వతీదేవిని తన పతి ప్రాణాలకై ప్రార్థించింది. ఆమె దుఃఖమును చూసి జాలి చెంది పార్వతి మన్మధుణ్ణి సజీవునిగా చేసినది. హిమవంతుని ప్రార్థనపై పార్వతీ పరమేశ్వరులు హిమవంతుని భవనములో ఆనందంగా ఉన్నారు. ఆ కాలంలో శుభనిభుంజులనే దైత్యులు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి తమకు ఏ పురుషుని వలన కూడా మరణము లేకుండా వరమును పొందారు. ఆ విషయము తెలుసుకున్న దేవతలు బ్రహ్మ విష్ణువులతో కలిసి శివుని వద్దకు వెళ్ళి శరణు వేడారు. మహేశ్వరుడు వానికి అభయమిచ్చి శుభప్రదమైన కాలము వచ్చు వరకు నిరీక్షింపమని చెప్పారు. దేవతలను ఇలా పంపివేసి పార్వతీపది యథాపూర్వకంగా పార్వతితో విహరింపసాగాడు. ఒకనాడు పార్వతిని చూసి ప్రేమగా శివుడు ఓ కాళీ అని పిలిచాడు. అప్పుడు పార్వతి శివుని ప్రీతి కొరకు తన నల్లని చర్మమును తక్షమే విసర్జించింది. అది అలా ఆమె స్వేచ్ఛగా విసర్జించిన చర్మము నేలపై పడిన స్థలం మహాకాశి అని క్షేత్రమైనది. ఆ క్షేత్రం మహోన్నత క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆ నల్లని చర్మము కౌశికి అనే పేరుతో వింధ్య పర్వతములో తపస్సు చేయుచున్నది. ఆమె శుంభ నిశుంభులను రాక్షసులను హతమార్చింది. గౌరీ శిఖరములో తపస్సు చేస్తున్న గౌరి ధవలవర్ణము తెల్లని రంగును పొంది శివుని ప్రియుడిని గొలిపి గౌరి తెల్లని రంగు కలది అని ప్రసిద్ధి చెందింది. గౌరి కాలక్రమంలో గర్భము ధరించి గజానన షడానన వినాయక సుబ్రహ్మణ్య కుమారులను కన్నది. ఆగమవేత్తలు ఆ బిడ్డలను బ్రహ్మ విష్ణువులే వారి పూర్వ అపరాధములు శుద్ధి కొరకు గౌరీ గర్భములోకి జన్మించారు అని చెబుతారు. ఆ బిడ్డల తల్లిదండ్రులు ప్రేమలో పెరుగుతూ పరస్పరం ప్రేమగా ఉన్నారు. పార్వతీ పరమేశ్వరులు ఒకప్పుడు వీణానాదముతో మరొకప్పుడు చిత్రలేఖములతో పొద్దుపుచ్చుతున్నారు. ఒకరినొకరు అలంకరించుకుంటూ విద్యా సల్లాపాలు ఆడుకుంటూ విచిత్ర వస్తువులతో ఆడుకుంటూ లోక వృత్తాంతములు చెప్పుకుంటూ విహరిస్తున్నారు. ఒకసారి జలములోన ఈదుచు, ఒకసారి పుష్పములను కోయిచు అనేక విధములైన ఆటలతో అనురాగం ప్రేమ సముద్రములో ఊగుచు హాయిగా ఉన్నారు. వారు మేనకాదేవి చేత పూజింపబడుచు మైనానుకుని చేత అర్చించబడుతూ మేనకా హిమవంతులకు వినోదం చేకూర్చుతున్నారు. గీత నృత్యములలోని దానలీలలో పాచికలాడుతూ పార్వతీ పరమేశ్వరులు ఆటలు ఆడుచున్నారు. ఒకసారి పార్వతి జోదములో శివుణ్ణి ఓడించి ఆయన ఒడిలో కూర్చొని శివుని శిరస్సుపైనున్న చంద్రరేఖను తన చెవిపోగుగా అలంకారంగా ధరించింది. సకల చరాచరములు తల్లిదండ్రులైన ఆది దంపతులు మేరు పర్వతముపై క్రీడలతో వినోదించసాగారు.